ఫస్ట్ గుండెజారి గల్లంతైందే మాట్లాడు. ఇట్స్ గే రోల్. యా కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు కూడా బాగా ఇస్తాన్నారు కదా. మొనాటిని బ్రో, మొనాటిని అది మొనాటిని కాదు, మీరు అడగడం నేను చెప్పడం. ఇది ఇంటర్వ్యూస్ లో అయిపోయింది, అందుకే అన్న కొన్ని పాయింట్స్ అన్నా చెప్పకపోతే లేదు. మొనాటిని నేను చేసింది మనకి అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి, అర్జునుడి సినిమాలు అంటే అర్జునుడి వచ్చేస్తే ప్రతి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి, కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా. కమల్ హాసన్ గారే రిపీటెడ్ గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి, అంతే కదా. అఫ్ కోర్స్ అంతే కదా. తండ్రి క్యారెక్టర్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకు మనటిని వస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు. ఒక నటుడిని నువ్వు వాడుకోవడం తెలియాలి. విభిన్నమైన నటుడిని ఎందుకంటాం? విభిన్న పాత్రలు చేయడం వల్ల. ఓకే, అంతే కదా. కాంటెంపరీగా కొత్తగా కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న మోడ్ లోంచి బయటకు మనం తీసుకురావాలి కథల్ని. లైక్ విజయ్ సేతుపతి, అది కదా. ఒక 96 చేయడం, ఒక విక్రమ్ చేయడం, ఒక విక్రమ్ చేసి ఒక సూపర్ డీలక్స్ చేయడం, అది కదా అసం. అది నేను అనేది. అది మన చేతుల్లో లేదది. బట్ కనీసం సెలక్షన్, కనీసం నీ చేతిలో సక్సెస్ ఉన్నప్పుడైనా నువ్వు సెలక్షన్ చేసుకోవచ్చు కదా. మరి నేను తమిళ్ చేసేసి, కన్నడ చేసేసి, కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసేసి అక్కడ ఆడి అక్కడ వేరే సినిమాలు అదే అంటున్నాను, గుండెజారి ఆ రకంగా. బట్ ఏది ప్లస్ అదే మైనస్ అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను చేసినట్టు చేయలేరు అనే స్టేట్మెంట్లను ఎప్పుడు ఎవరికి ఇవ్వను. నాదొక పావుల వాట ఆ కథలో, గుండెజారిలో. ప్రతిదీ గుండెజారి అవదు నేను వచ్చేసినంత మాత్రాన. ఓకే.